నంద్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జర్నలిస్టులు ఘనంగా పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు కార్యాలయాన్ని రిటైర్డ్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు దళిత సంఘాల గౌరవాధ్యక్షులు పిచికా ఓబులేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు కొమ్ముపాలెం చిరంజీవి, పీడీఎస్యు నాయకుడు రఫీ, సీఎం నాగేంద్రతో పాటు పలువురు జర్నలిస్టులు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమానత్వం, న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు. అలాగే విద్యా హక్కులు, స్వాభిమానానికి మార్గం చూపిన మహానుభావుడిగా అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు. అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవము పురస్కరించుకొని మన దళితులు ఈ యొక్క కార్యక్రమాన్ని నెలకొల్పినందుకు చాలా సంతోషమైన విషయము. దళితులకు ఇంకా కులపిచ్చి అనేది ప్రజలకు ఉంది కాబట్టి ఇది మాపాలంటే మన దళితులం ఒక ఐకమత్యంగా ఉండి ఇలాంటి జయంతులు ఎన్నో జరుపుకొని ముందుకు పోవాలని తిన్నట్టుగా కోరుకుంటూ, ఒక విషయం ఏమంటే ఈ ఐక్యత అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని మనం బలపరుచుకొని ఒకరికొకరు అన్యోన్యంగా వండుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయి మనం ఎన్నో సాధించే విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి కొన్ని అప్పుడప్పుడు మన దళిత వాడలో పోయి తిరిగి మన దళితులకు చైతన్యవంతం చేయాల్సిందిగా కోరుతూ, మన విలేకరుల అంటే ప్రజాస్వామ్యం కోసం, ప్రజల సంరక్షణ కోసం మనం తిరుగుతున్నాం. కానీ మన దళిత వాడలలో ఒక రోజు మనము పర్యటించి మన దళితులు ఇంకా చాలా దీనంగా ఉన్నారు, కొంతమంది తెలిసి తెలియక, వల్ల మనము ఎంతో వాళ్ళకు చైతన్యవంతులుగా చేసుకొని పిల్లలను బాగా చదివించుకోండి అమ్మా. ఈరోజు అంబేద్కర్ చేసినటువంటి ఆశయాల్లో మనం నడుస్తున్నాము. ఈ ఆశయాలు ఇంకా కొనసాగించుకుంటూ ముందుకు పోయి మన పిల్లలను కొంచెం ఒక నైపుణ్యతగా చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ అవకాశం నాకు కల్పించినటువంటి ఈ యొక్క విలేకరులకు, మనకి ఇచ్చినటువంటి సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మా దళిత సంఘ నాయకులకి, ప్రజా సంఘ నాయకులకి అందరికీ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన పురస్కరించుకొని ఈడ ఆఫీసు నందు ఘనంగా మనము జరుపుకుంటున్నాము. ఇలాంటివి ఎన్నో మనము చేసుకోవాలని పుట్టినరోజు కోరుకుంటూ, దళిత సంఘాలు అనేది చాలా గొప్ప విషయము. ఆయన ఆశయాలను మనం నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాము. మన అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, తన హక్కులు తను సాధించుకోవాలంటే కష్టపడాలి, దళితుల అనే దానికి దృష్టిలో పెట్టుకోకుండా గొప్పగా జీవించాలన్న దానికి ఆయన బొమ్మ కూడా ఎక్కడైనా కానీ ఇలా చేయి చూపించే ఉంటుంది. నీ గోలు, నీ ఆశయము నువ్వు నెరవేర్చుకో, నీ కుటుంబాలను, మీ దళితులను పైకి తెప్పించు అనే ఆశయము ఆయన కోరికను మనము ఇది చేసుకోవాలా అని మా అందరికీ సమక్షంలో ఇక్కడ హ్యాపీగా జరుపుకున్నాము. ముందు బాగా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జన్మదిన ఆయన కార్యక్రమము ఈరోజు మేము జర్నలిస్టులము పూర్తిగా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ హెల్త్ డిపార్ట్మెంట్ పిచికా ఓబులేసు, కొమ్ముపాలెం చిరంజీవి మాకు ముఖ్య అతిథులుగా పాల్గొని వీళ్ళు పెద్దలు మా దగ్గర రావడం జరిగింది. ఈరోజు మాకు ఆఫీస్ ఓపెనింగ్ అయితేనే అంబేద్కర్ ఘనంగా ఈరోజు వీళ్ళు పెద్దలు కార్యక్రమం నిర్వహించడం అయినది. మాకు జర్నలిస్టులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరు మేము వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళ రూట్ లో వెళ్తుంటాము. అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా అంటరానితనం, కుల వివక్షత ఇవన్నీ లేకుండా సమాజం నిర్మూలించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగినది. జర్నలిస్టు తరపున జై భీమ్. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.